సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడైతే ఈవినింగ్ వచ్చేసి 5 o'clock అయితే అవుతుంది. 5 క్రాస్ అయిపోయింది, ఆల్మోస్ట్ 6 అవుతుంది. సో నేను ఇంతకుముందు అయితే మన ఛానల్లో ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను. మీరందరూ చూసినట్టయితే మన prorider 1000 డెత్ గురించి అయితే ఒక యాక్సిడెంట్ వీడియో అయితే పోస్ట్ చేశాను. సో దాంట్లో అయితే మనకు వీడియో చేసినప్పుడు ఫుల్ డీటెయిల్స్ అయితే మన దగ్గర లేవు. అండ్ ఇప్పుడైతే మన దగ్గర చాలా వరకు అయితే డీటెయిల్స్ ఉన్నాయి. అవి ఏమేమి ఉన్నాయి కవర్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో మన తెలుగులో అయితే ఇలాంటి వీడియోలు చాలా తక్కువగా చేశారు, ఎవరు లేరు. అదే మన హిందీలో కనుక చూసుకున్నట్టయితే మన ఇండియన్ బైకింగ్ కమ్యూనిటీలో మొత్తం ఇవే పోస్టులు వస్తున్నాయి. సో అదే అప్డేటు మనకు తెలుగులో అయితే నేను తీసుకొచ్చాను అనమాట. సో చెప్తాను ఏంటి ఎక్కడెక్కడ ఏమేమి పాయింట్స్ మిస్ అయినాయని చెప్పేసి. సో మన prorider 1000 అగస్త్య చౌహాన్ ఎవరైతే ఉన్నారో డెహ్రాడూన్కి చెందిన మన బైకర్ అనమాట. సో అతని దగ్గర ఒక ZX10R అయితే వెహికల్ అయితే ఉంది. సో అతను ఐ థింక్ 3rd May అనుకుంటా, ఇదే మంత్ 3rd Mayకి అతను ZX10R ప్లస్ ఆమీర్ మాజిద్ వన్ ఆఫ్ హిస్ ఫ్రెండ్, అతను కూడా హిందీలో బైకరే, మీరు కావాలనుకుంటే చూసుకోవచ్చు. అతను వీడియో సాంగ్స్ ఆల్బమ్స్ కూడా చేస్తుంటాడు. సో అతను S1000RR వీళ్ళిద్దరు తీసుకొని ఆగ్రా నుంచి ఢిల్లీ యమునా ఎక్స్ప్రెస్ హైవే మీద వెళ్తున్నప్పుడు అయితే యాక్సిడెంట్ జరిగింది. సో చాలామంది ప్రూఫ్స్ లేకుండానే లైక్ అమీర్ మాజిద్తో వెళ్ళాడు కదా, అతనే కావాలని ప్లాన్ చేసి యాక్సిడెంట్ చేసి ఉంటాడు అని చెప్పేసి కొందరు. సో అతను ఫోన్ చేయడానికి లేట్ అయిందని చెప్పేసి కొందరు. సో మన అగస్త్య చౌహాన్ prorider ఎవరైతే ఉన్నారో అతని దగ్గర ఒకటి Insta 360 కెమెరా అయితే మిస్ అయింది, అది ఆయనే తీశారని చెప్పేసి కొందరు. ఇలాంటి చాలా ఎలిగేషన్స్ అయితే వస్తున్నాయి, కానీ ఎవరి దగ్గర ఏ ప్రూఫ్స్ లేవు. సో అమీర్ మాజిద్ కూడా నా బైక్ టైర్ కనుక టచ్ అయ్యి ఉంటే, యాక్సిడెంట్ అయ్యి ఉంటే నా బైక్ కూడా ఏదో ఒకటి అయి ఉంటుంది కదా అని చెప్పేసి అతను కూడా ఒక వీడియో అయితే పోస్ట్ చేశాడు. తన బైక్ని మొత్తం చూపించాడు అనమాట. సో వెహికల్లో ఎలాంటి డ్యామేజెస్ స్క్రాచెస్ అయితే ఏమీ కనిపించలేదు. అలాగే మన prorider ఉన్న ఫుటేజ్ని కూడా, రా ఫుటేజ్ని కూడా అతని ఛానల్లో పోస్ట్ చేశాడు. ఫస్ట్ అయితే ఎడిటెడ్ పోస్ట్ చేశారు. ఎడిటెడ్ పోస్ట్ చేసిన తర్వాత చాలామంది ఎలిగేషన్స్ అయితే తీశారు, కావాలనే సైడ్కి జూమ్ చేశారని చెప్పేసి ఇదని అదని చాలామంది ఎలిగేషన్స్ అయితే రేజ్ చేసిన తర్వాత మళ్ళీ రా ఫుటేజ్ కూడా మనకు యూట్యూబ్లో పోస్ట్ చేయడం అయితే జరిగింది. సో ఇది ఒక సైడ్ అనమాట. అండ్ నెక్స్ట్ సైడ్ వచ్చేసి మనకి మన prorider దగ్గర ఇంకొక గోప్రో ఉండేది, హెల్మెట్ గోప్రో కాకుండా ఇంకో గోప్రో అయితే ఉండేది. సో అది కూడా మిస్ అయిందని చెప్పేసి గత 2-3 days నుంచి అయితే డిస్కషన్ జరుగుతూ ఉంది. కాకపోతే పోలీసులు ఇచ్చిన అప్డేట్ ప్రకారం అయితే వాళ్ళు 5 hours వెతకంగా వాళ్ళకు యాక్సిడెంట్ స్పాట్ దగ్గరలో గోప్రో కెమెరా అయితే దొరికిందంట. సో దాంట్లో ఫుటేజ్ కూడా వాళ్ళు పోస్ట్ చేశారు. అండ్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఆ గోప్రోలో యాక్సిడెంట్ ఫుటేజ్ లేదు, కానీ సో అతను ఓవర్ స్పీడింగ్ చేస్తున్న వీడియో అయితే దాంట్లో కనిపించింది. అండ్ పోలీసులు అయితే దాన్ని చాలా వరకు హైలైట్ చేస్తున్నారనమాట. వాళ్ళు వచ్చేసి ఆ ఫుటేజ్లో 294 ఓవర్ స్పీడింగ్ అయితే రికార్డ్ అయింది. సో దాన్ని హైలైట్ చేసి ఇట్లా ఓవర్ స్పీడింగ్ చేయడం వల్లే ఈ యాక్సిడెంట్ అయిందని చెప్పేసి వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారు. సో ఇంకా బైకర్ వర్సెస్ కాప్ ఎట్లా ఉంటుందో మన అందరికీ అయితే తెలుసు. ఎవరెవరైతే బైకర్స్ ఉన్నారో, ట్రావెలర్స్ ఎవరు ఉన్నారో అదందరికీ తెలిసిన విషయమే. సో అదొకటి జరుగుతూ ఉంది. Insta 360 కెమెరా అయితే ఇప్పటి వరకు దొరకలేదు. సో అది దొరికితే కనుక దాంట్లో ఒరిజినల్ యాక్సిడెంట్ ఫుటేజ్ ఏమైనా దొరికే అవకాశం ఉంది, కానీ అదైతే మిస్ అయిపోయింది. సో యాక్చువల్ రీజన్ అయితే ఇప్పటి వరకు తెలియలేదు. అండ్ స్టిల్ ఇట్ ఈస్ డిస్కషన్ గోయింగ్ ఆన్. కొందరేమో అమీర్ మాజిద్ వల్ల అయిందని, కొందరేమో ఓవర్ స్పీడింగ్ వల్ల అయిందని, న్యూస్ ఛానల్స్ ఏమో అతను కావాలని ఓవర్ స్పీడింగ్ వెళ్ళాడు అందుకని చెప్పేసి అయిందని కొందరు. అండ్ చాలా ఎలిగేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ మనకు ఎవరెవరైతే పోస్ట్ చేస్తున్నారో లైక్ అమీర్ మాజిద్ వల్ల అయింది, వీళ్ళ వల్ల అయింది, వాళ్ళ వల్ల అయింది అని చెప్పేసి ఎవరైతే పోస్ట్ చేస్తున్నారో ఎవరి దగ్గర ప్రూఫ్స్ అయితే లేవు. సో అట్లీస్ట్ అమీర్ మాజిద్ దగ్గర ఉన్న ప్రూఫ్స్ అయితే ఆయన అయితే పోస్ట్ చేశాడు. ఆయన దగ్గర ఉన్న వీడియో క్లిప్స్ అయితే ఆయన పోస్ట్ చేశాడు. సో ఇంకొందరు ఏమంటున్నారంటే అమీర్ మాజిద్ వెళ్ళుంటే ఒకవేళ క్రాష్ చేసి ఉంటే ఆయన బైక్ కూడా ఏదన్నా అయ్యి ఉండేది కదా. సో ఆయన ఆల్రెడీ యూట్యూబ్లో తన బైక్ వీడియో పోస్ట్ చేశాడు, దానికి ఏం క్రాషెస్ లేవని చెప్పేసి కొందరు అంటున్నారు. సో ఎవరి దగ్గర అయితే ప్రూఫ్స్ లేవు. అట్లీస్ట్ అమీర్ మాజిద్ మాత్రం వీడియో పోస్ట్ చేశాడు. సో నా బైక్ కండిషన్ ఇట్లా ఉంది, ఒకవేళ క్రాష్ అయితే కనిపిస్తుంది కదా అని చెప్పేసి ఆయన అయితే ఒక పోస్ట్ పెట్టాడు. అండ్ కానీ క్రాష్ ఫుటేజ్ అయితే లేరు, వాళ్ళు కూడా అదే అంటున్నారు. సో ఇంత స్పీడ్తో వెళ్తే క్రాష్ అవుతుంది, సో ఓవర్ స్పీడింగే దీనికి కారణం అని చెప్పేసి అంటున్నారు. ఇంకా కొందరు అయితే హిట్ అండ్ రన్ కేస్ అని కూడా చెప్తున్నారు. సో ఏదైనా ఏదైతే ఎవరికి క్లారిటీ లేదు. అండ్ ఆ క్లారిటీ రావాలంటే మనకు ఆ 10R పైన ఏదైతే మౌంట్ చేసిన Insta 360 ఉందో దాంట్లో మోషన్ డిటెక్షన్ ఉంటుంది యాక్చువల్గా. సో ఆ కెమెరా అయితే దొరకాలి, కానీ అదైతే స్పాట్ నుంచి అయితే మిస్సింగ్ అయింది. చాలామంది ఏమంటున్నారంటే అమీర్ మాజిదే తీసుంటారని చెప్పేసి కొందరు అంటున్నారు. కొందరు ఏమంటున్నారు ఎందుకు తీస్తాడని చెప్పేసి కొందరు అంటున్నారు. సో దేనికి అయితే ప్రూఫ్స్ లేవు. అండ్ అలా చెప్పడం కూడా కరెక్ట్ కాదు, తీసారని చెప్పేసి. సో అదొక విషయము. దాని తర్వాత మళ్ళీ ఈ మధ్యలో ఇంకో కామెడీ విషయం ఏంటంటే, ఇంకొకడు అయితే డబ్బుల కోసం అయితే ఒకడు చిన్నగా వేరే వీడియోని మామూలుగా
ఫేస్ ఎమోజీ పెట్టేసి ఇన్స్టా 360 కెమెరా నా దగ్గరే ఉందని చెప్పేసి అతడు ఒకడు వచ్చాడు మధ్యలో. సో అది కూడా ఫేక్ న్యూస్ అన్నమాట. ఇలాంటివి చాలా జరిగినాయి. అండ్ ఫైనల్గా కంక్లూషన్ అయితే రాలేదు. పోలీసులు అయితే చాలా వరకు ఫోకస్ చేసి చెప్పేది ఏంటంటే ఓవర్ స్పీడింగ్ వల్లే అయ్యింది అని చెప్పేసి అయితే వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. ఇంకా మీ అందరికీ తెలుసు బైకులు అంటే పోలీసులకి ఎక్కడి నుంచి కాలుతుందని చెప్పేసి చాలామందికి తెలుసు. సో ఇది ఆజన్మ విరోధం అన్నమాట బైకర్స్కి, కాప్స్కి. సో అదొకటి జరుగుతూ ఉంది. సో గాయ్స్ మొత్తానికి గోప్రో అయితే స్విచ్ ఆఫ్ అయింది. సో ఇందాక మధ్యలో వదిలేసాను కదా. అండ్ ఇలాంటి ఎలిగేషన్స్ అయితే యూట్యూబ్లో సో ఎవరికి తోచింది వాళ్ళు వ్యూస్ కోసము, డబ్బుల కోసము, సో చనిపోయిన పర్సన్ అని కూడా చూడకుండా మరి చాలా దిగజారిపోయి అయితే కొందరు వీడియోస్ చేయడము ఇలాంటి చాలా చేస్తున్నారు. సో నేనైతే జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే చేస్తున్నాను. వీలైనంత షేర్ చేయండి, ఓవర్ స్పీడ్ చేయకుండా డ్రైవ్ చేయడానికి చూడండి. అండ్ రైడింగ్ గేర్స్, సేఫ్టీ గేర్స్, హెల్మెట్స్ ఖచ్చితంగా పర్చేజ్ చేయండి. సో మన రోడ్ మీదకి బైక్ తీసుకొని వెళ్తున్నామంటే అది మనందరి రెస్పాన్సిబిలిటీ. సో బీ కేర్ఫుల్, రైడ్ సేఫ్. అండ్ ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఇలాంటి బైకింగ్ కల్చర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ ఇలాంటివన్నీ నేను మన ఛానల్లో పోస్ట్ చేస్తూనే ఉంటాను. సో ఇఫ్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ నోటిఫికేషన్ కూడా టైప్ చేసుకోండి. మీకు ఇలాంటి కొత్త కొత్త వీడియోలు అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోలు అయితే చేస్తూ ఉంటాను నేను. సో until then, bye.